హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్నటువంటి వారు ప్రతి ఒక్కరూ ఒక చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే నలుగురికి షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. డిజిటల్ అరెస్ట్ పేరుతో ఒక మహిళ మరి మోసపోవడం జరిగింది. సైబర్ నేరగాళ్ళ చేతిలో మోసపోవడం జరిగింది. సిబిఐ ఆఫీసర్లమని చెప్పి డబ్బు దోచిన సైబర్ నేరగాళ్ళు వీడియో కాల్ ద్వారా బాధితురాలని 6 నెలలు ట్రాప్ చేయడం జరిగింది. ఈమెనైతే 6 నెలల నుండి ట్రాప్ చేయడం అయితే జరుగుతుంది. డిజిటల్ అంటే మేము సిబిఐ ఆఫీసర్లమని మరి మహిళను మరి మోసం చేయడం జరిగింది. ఇది 187 బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేయించినటువంటి మోసం బెంగళూరులో జరిగినటువంటి ఘటన. సిబిఐ ఆఫీసర్లమని చెప్పి సైబర్ నేరగాళ్లకు ఓ మహిళను దారుణంగా మోసం చేయడం జరిగింది. డిజిటల్ అరెస్ట్ పేరుతో ఆమె నుంచి ఏకంగా ₹32 కోట్ల కొల్లగొట్టడం జరిగింది. వీడియో కాల్ ద్వారా ఆమె కదలికలను ఎప్పటికప్పుడు కనిపెడుతూ 6 నెలల పాటు ట్రాప్లో ఉంచారు. 187 సార్లు బ్యాంకు ట్రాన్సాక్షన్ చేయించుకొని గాయబ్ అయ్యారు. తనను నిండా ముంచేశారని బాధితురాలైతే పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడం అయితే జరిగింది. చూడండి, డిజిటల్ పేరుతో ఒక మహిళ మరి మోసపోవడం జరిగింది. ఇది బెంగళూరులో జరిగింది. మరి పోలీసులకైతే ఫిర్యాదు చేశారు. డబ్బులు వాపసు వస్తాయని నమ్మించి డిపాజిట్ చేయించుకున్నారట. డబ్బులు వాపసు వస్తాయని డిపాజిట్ చేసుకోవడం జరిగింది. బెంగళూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉమారాణి, 57 సంవత్సరాలు. 2024 సెప్టెంబర్ 15 ముంబై నుంచి కారు వచ్చింది అని, అదేవిధంగా తరచూ రావడం వలన మరి ప్రతిసారి మనీని ట్రాన్సాక్షన్ చేయించుకోవడం అనేది మేము సిబిఐ ఆఫీసర్లమని ఇలా డబ్బును ట్రాన్సాక్షన్ చేయించుకోవడం జరిగింది. ఈ విధంగా ఈ మహిళ మోసపోవడం జరిగింది. ఇక రష్యాతో బిజినెస్ చేస్తే 500% టారిఫ్ వస్తుందని మరి రష్యాతో నేను బిజినెస్ చేస్తానని ఇక్కడ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సిద్ధంగా ఉన్నాడు. విషయం ఏంటంటే, రష్యాతో బిజినెస్ చేస్తే అన్ని దేశాలపై ఆంక్షలు విధించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సిద్ధమవుతున్నాడు. అంటే దేశాలపైనే ట్రంప్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. ఈ మేరకు ఆంక్షలు విధించడానికి సంబంధించిన సెనేట్ చట్టానికి తాను మద్దతు ఇస్తానని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం జరిగింది. ఈ ఆంక్షల జాబితాలో రష్యా నుంచి పెద్ద ఎత్తున చమురు కొనుగోలు చేస్తున్న ఇండియా, చైనా పేర్లు కూడా ఉన్నాయి. ఇండియా, చైనా పేర్లు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫ్లోరిడాకు బయలుదేరే ముందు ట్రంప్ మీడియాతో మాట్లాడారు. రిపబ్లికన్లు సెనేట్లో ప్రవేశపెట్టబోయే ఒక కఠినమైన చట్టానికి నేను మద్దతు ఇస్తున్నాను. కావున రష్యాతో బిజినెస్ చేస్తే 500% మరి టారిఫ్ వస్తుందని